దేని నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి యేసు ప్రభు సిలువ ఎన్నో రకాలుగా తన శిష్యులకు బోధించిన తర్వాత, మీరు యెరూషలేములో నుండి నేనెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన శిలువ మరణము వెళ్ళి తన ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆదరణకర్తను ఈ లోకానికి పంపి ఉన్నాడు. మరి మీరు తన తండ్రి చెప్పి ఉన్నాడు, యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీరు యెరూషలేములో నుండి విడిచి వెళ్ళక తండ్రి వలన ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు. మరి చెప్పినప్పుడు 120 మంది ఆ మేడగదిలో ఆ వాగ్దానము కొరకు, ఆ ఆత్మ కొరకు, ఆ అగ్నిలో అభిషేకం కొరకు వారు 120 మంది 11 రోజులు కనిపెట్టి ఎడతెగక కూడుకొని ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, కనిపెట్టినప్పుడు వారి మీదకు అకస్మాత్తుగా ఆత్మ వ్రాలింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలతో ఆత్మ వారి మీద వ్రాలింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-4 వచనాల వరకు. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ అగ్ని అభిషేకము, ఆత్మ అభిషేకము వారి మీద వ్రాలినప్పుడే వారు యేసు ప్రభు దేవుడని అంగీకరించి మరి పేతురు అయితే, నాకు యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు, ఒక చిన్న అమ్మాయి వచ్చి నువ్వు తన శిష్యులలో ఒక్కడివి నీవే కదా అన్నప్పుడు, ఎంత బలహీనుడుగా ఉన్న ఆ అభిషేకం పొందక ముందు ఉన్న పేతురు మరి ఎలాగూ బొంకి ఉన్నాడో, యేసు ప్రభు నాకు తెలియదన్న వ్యక్తి మరి ఆత్మ అభిషేకం పొందుకోగానే మరి లేచి నిలబడి మరి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మరి చూడండి, అయితే పేతురు ఆ 14వ వచనము, అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తుల్లో ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టుగా వీరు మత్తులకు